సార్ నమస్తే. ఓ, ఇప్పుడు ఈ పులకేసి పులిహోర వీళ్ళ గురించి ఏం మాట్లాడతాం సార్? వీళ్ళు పవర్ ఉంటే మా అంత పోటుగాళ్ళు లేరు అంటారు, ఏదో పొడి చేస్తాం అంటారు, ఏదో కోరలు వచ్చినట్టు కొమ్ములు వచ్చినట్టు పదవులను ఊహించుకుని శాశ్వతంగా ఉట్టుకట్టుకుని ఉయ్యాలూగుతాం ఈ పదవుల్లో అనుకున్నారు, భ్రమపడ్డారు. అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు, పొలిటికల్ నాలెడ్జ్ లేదు, అహంకారం, దురహంకారం, కళ్ళు మూతలతనం, కండకావరం, దోచుకు తినడం, దండుకోవడం, ఆ ఫ్యాక్షనిజం, అందులో పుట్టి పెరిగిన వాళ్ళకి ఇవన్నీ తెలియవు సార్. ప్రజాస్వామ్య విలువలు తెలియవు. యుద్ధంలో ఓడిపోతే ఆ రాచరికపు రోజుల్లో ఆ దుర్యోధనుడు ఆ మడుగు మాటను దాక్కున్నాడు. అలాగే పక్క రాష్ట్రాలకు పోయి తలదాచుకున్నారు. అలాగే ఇవాళ కూడా ఇతను రాచరికపు ఛాయల్లో నీడల్లో బ్రతికి బట్ట కట్టినటువంటి వ్యక్తి కాబట్టి తానేదో చక్రవర్తిని అనుకుని ఈ రాష్ట్రానికి రాజును అనుకుని వ్యవహరించాడు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇవాళ బెంగళూరు పోయి తలదాచుకుంటున్నారు. మరి ఆవు చేలో మేస్తే దూడ గట్టును ఎందుకు మేస్తుందండి? అది కూడా చేలోనికి పోతుంది కదా. అలా ఎప్పుడైతే నాయకుడు పారిపోయాడో వెనకాల ఉన్నటువంటి వంది మాగతులందరూ కూడా కలుగుల్లోకి దూరిపోయారు. దిక్కు మొక్కు లేక ఏదో రకంగా దొడ్డుదన్న వచ్చి లోకేష్ కాళ్ళు పట్టుకుందాం, చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుందాం, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుందాం అని చెప్పి వాళ్ళ రకరకాల దారులు ఎతుకుతున్నారు. ఇదొక పాయింట్. ఇది ఇక్కడ కాకినాడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేనతో బేరసారాలు ఆడుకొని ఏ విధంగా వెళ్ళి క్షమాపణ చెప్పి తనను తాను రక్షించుకోవాలి, కేసులు లేకుండా చూసుకోవాలని చెప్పి ఆరాటపడుతున్నాడు. అనేక కథలు ఉన్నాయి సార్ పురాణాల్లో. భారతంలో ఉత్తర కుమారుడు, అలాగే బాలనాగం అనే ఒక పౌరాణిక కథలో చాకలి తిప్పడని ఉంటాడు. చచ్చిపోని పులి తోక పట్టుకొచ్చి ఆ తోక రాజుగారికి చూపించి నేను పులిని చంపేశానంటాడు. ఆ బాపుతగాళ్ళు సార్ వీళ్ళంతా. ఇటువంటి పనికి మాలిన పులిహోరగాళ్ళ గురించి వీళ్ళ పౌరుషం గురించి ఏం మాట్లాడాలి సార్? వాళ్ళకి పౌరుషం ఎక్కడ ఉంది? వాళ్ళకి దొంగ దెబ్బ తీసే నైజం, పడుకున్న వాడిని నరికే సంస్కృతున్నటువంటి వ్యక్తులు. 23 సీట్లను ఎగతాళి చేశారు చంద్రబాబు నాయుడు గారిని, హేళన చేశారు, అవహేళన చేశారు. అసెంబ్లీ సాక్షిగా భువనమ్మ గారిని అనరాని మాటలు అన్నారు. లోకేష్ గారిని చాలా దారుణంగా ఆయన బాడీ మీద సెటైర్లు వేశారు. మరి ఆ 23 సంఖ్యతోటే కదా ఈవేళ 164 సంఖ్యకు ఎగబాకి తిరుగులేని మెజార్టీ సాధించింది తెలుగుదేశం పార్టీ కూటమి. ఇది కదా పోరాటం అంచెలంచెలుగా చేయాలి. రాజకీయాల్లో ఓటమిని గెలుపుని సమానంగా స్వీకరించాలి, తీసుకోవాలి జవసత్వాలు. అవును, మీరు అంటున్నట్టుగా మీ పార్టీకి అప్పుడు 23 సీట్లు వచ్చినా మీ పార్టీ అధినేత అప్పుడు ప్రజల్లోనే ఉన్నారు, వాళ్ళ కష్టసుఖాల్లో పనిచేశారు. తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా 2 చోట్ల ఆయన ఓడిపోయినా మళ్ళీ ఆయన ప్రజల్లోనే ఉన్నారు. చివరి వరకు గెలిచేంత వరకు కూడా ప్రజల కష్టసుఖాల్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకుంటే ఇంకో 5 సంవత్సరాలు అయిపోతుంది. ఇదే మాట సార్. దొంగలు ఎలాగొస్తారు సార్ ప్రజల్లోకి? దొంగలు కదా వాళ్ళు, దోచుకున్నారు కదా. వాళ్ళు పరిపాలించలేదండి, దోపిడీ చేశారు. ప్రజలిచ్చిన తీర్పును అడ్డు పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పోలీసులను అడ్డం పెట్టుకుని. మీరు నమ్మరు, నేను గ్రామాల్లో ఉండే నాయకుడిని, టీడీపీ నాయకుడిని, నేను గ్రామంలో ఉంటాను. నేను పోలీస్ స్టేషన్ లో పురుగుల్లాగా చూశారు సార్ మమ్మల్ని. అవును, ఆఫ్టర్ ఆల్ ఒక విఆర్ఓ కూడా మమ్మల్ని అసలు మా వైపు ఎలా చూసేవారంటే ఏదో భూతాన్ని చూసినట్టు చూసేవారు. మమ్మల్ని అసహించుకునేవారు. మమ్మల్ని చూసి వాళ్ళ ఫీలింగ్లు, వాళ్ళ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూస్తే ఎక్కడికో హృదయం ఎక్కడికో వెళ్ళిపోయేది. చాలా హర్ట్ అయ్యేవాళ్ళం, బాధ అయ్యేవాళ్ళు. ఏంటి ఇంత హీనంగా చూస్తున్నారు తెలుగుదేశం అంటే? ఇన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాం కదా. ఈ ఉద్యోగులందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వరాలు ఇచ్చాడు కదా, ఎంతో మేలు చేశాడు కదా. ఇటువంటి ఉద్యోగులే ఇటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారని కృంగిపోలేదు సార్ ఏనాడు. మేము కృంగిపోలేదు. ఇవాళ అధికారం వచ్చినా కూడా పొంగిపోవటం లేదు. మా స్థితప్రజ్ఞత్వం మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పారు. ఆయన స్థితప్రజ్ఞుడు. ఆ స్థితప్రజ్ఞత్వమే ఆయన గెలిపించింది. మళ్ళీ ఓడిపోయిన 3వ రోజుని విజయవాడలో ఇసుక దీక్ష చేశాడు సార్ ఆయన. 4వ రోజున మళ్ళీ నియోజకవర్గాల సమీక్ష అంటూ జిల్లాలకు వచ్చి ఒక్కొక్క జిల్లాలో